Solo Leveling Manga Explanation Chapter 92, 93, 94 ఇక చాప్టర్ స్టార్టింగ్‌లో జిన్‌బు మనసులో ఇలా అనుకుంటాడు. నేను అనుకుంటున్నా క్యోటో రుజు అయితే ఫైట్ చేయడు. తను వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తాడు. ఒకవేళ నేను ఇక్కడికి రాకపోయుంటే ఎస్ ర్యాంక్ హంటర్స్ యొక్క బ్యాటిల్‌ని చూసేవాడినే కాదేమో. నేను ఇక్కడికొచ్చిన మంచి పని ఏదైనా ఉందంటే అదే. ఆశ్రమ అండ్ బీన్యోకు. నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పగలను. వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో ఇదివరకు ఫైట్ చేసిన దానికంటే. కానీ ఆ చెత్త నా కొడుకు బీన్యోకు గాడు మాత్రం కొంచెం స్లీవ్స్ అనేవి గట్టిగా పెడతాడు అని చెప్పి జాపనీస్ హంటర్ అయితే అనుకుంటాడు. 4-on-4 బ్యాటిల్ అయితే నా ఆపోనెంట్ ఆ ఛాయనే ఉంటుంది కదా అని చెప్పి ఇంకో హంటర్ అనుకుంటుంది. ఇక మాస్టర్ మామూలు ఇంకెంతసేపు రా పదండి మొదలు పెడదాం అని చెప్పి అయితే అంటాడు. ఇక కొరియన్ సైడ్ హంటర్ కూడా ఇలా అనుకుంటాడు. మా డాగ్ తను కాస్త పవర్ఫుల్ గానే కనిపిస్తున్నాడు అండ్ పవర్ని కూడా యూజ్ చేస్తున్నాడు. తను తన యొక్క పూర్తి స్ట్రెంగ్త్‌ని పెట్టి బ్యాటిల్‌ని ఎంజాయ్ చేసేవాడే అని అనుకుంటున్నా అని చెప్పి ఫైట్‌కి అయితే రెడీ అవుతారు. ఇంకో పక్క చూసుకుంటే ఒక హంటర్‌ని డామినేట్ చేస్తా ఉంటాడనమాట. వాడి స్పీడ్‌తో. వీడు కాస్త కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఎందుకంటే వీడి స్పీడ్ ఉండడం వల్ల. నేను దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నా సరే అది లాస్ట్‌కి నాకు డిసడ్వాంటేజ్‌గానే మిగిలిపోద్ది. డిస్టెన్స్‌ని మెయింటైన్ చేయటం నా స్పెషాలిటీ. అండ్ పైగా లాంగ్ రేంజ్ అటాక్స్ కూడా. అని వేస్తాడు. వాడేమో డాడ్జ్ చేస్తాడు. వీళ్ళందరూ ఫైట్ చేసుకుంటా ఉంటారు. గోగనే ఉండి ఇంకా పర్లేదే వీళ్ళు కూడా బానే చేస్తున్నారు. పైగా ది గ్రేటెస్ట్ మ్యాజిక్ జెమ్స్ వీళ్ళు. అండ్ ఇది కాస్త గ్రేట్‌గానే బిల్డ్ అయిందని చెప్పుకోవచ్చు. మీ హంటర్స్ ఒక చిన్న మార్క్ కూడా వేయలేరు ఈ రూమ్‌లో చూసుకుంటే. కానీ వీళ్ళు చూసుకుంటే కొన్ని క్షణాల్లోనే తుక్కు తుక్కు చేసేసారు. కానీ ఇంత చిన్న వయసోళ్ళని ఈ రైడ్‌కి తీసుకొస్తున్నందుకు నా మీద నాకే కాస్త రిగ్రెట్‌గా ఉంది. బట్ వాళ్ళ వైపు చూసుకుంటేనే స్ట్రాంగెస్ట్ హంటర్ ఉన్నాడు. యెస్. మన బీనియోకు గురించి మాట్లాడుతున్నాడు గోగని. తను కాస్త కాన్షియస్‌గా కనపడుతున్నాడు. తన ఆహారం దొరికితే తను ఈజీగా బ్రేక్ చేసేస్తాడు. జాపనీస్ హంటర్‌లో ఒకడుండి వాట్ ఏ చీప్ ట్రిక్ మ్యాన్. ఎవరు చెప్పారైనా నేను రూల్స్‌ని ఫాలో అవుతా అని చెప్పి. ఇది మొత్తం సర్వైవల్ గురించి కదా అని చెప్పి బీనియోకుని కొట్టడానికి వస్తే బీనియోకు డాడ్జ్ చేస్తాడు. బీనియోకు నేను ఖచ్చితంగా బ్లడ్ లెస్ట్‌ని చూసాను. అండ్ తనెందుకు వెనక్కి తగ్గాడు? తను భయపడ్డాడా? ఇంకా జాపనీస్ హంటర్ ఉండి నేను మళ్ళా నర్వస్ అయ్యాను. ఐ గెస్ నేను హంటర్‌గా పనికిరాను అనుకుంటా. ఇక బీనియోకు ఉండి వాడి పేరు కుమామోటో. నేను కాస్త ష్యూర్‌గా లేను. ఎందుకంటే తన డెసిషన్స్ అంత ఫాస్ట్‌గా తీసుకుంటాడు ఆర్ ఎల్స్ మేబీ ఒక విప్‌లా అనుకోవచ్చా? అండ్ పైగా తను అంత అగ్రెసివ్‌గా కూడా లేడు. నేను ఒకప్పుడు ఏమైనా మిస్టేక్ చేశానా అనైతే అనుకుంటాడు. ఇంకా ఇలా కూడా అనుకుంటాడు కూడా. చూస్తూ ఉంటే క్యోటో రోజుకి మా స్కిల్స్‌ని టెస్ట్ చేయాలనుకుంటా వీడిని పంపించి మా స్కిల్స్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి. సరే నువ్వు గనక నన్ను ఒక టెస్ట్ సబ్జెక్ట్‌లా చూద్దాం అనుకుంటే నేను కొద్దిగా మాత్రమే సీరియస్ అవుతా. ఇంకీడు భయపడిపోతాడు. వీడి కళ్ళు మారిపోయాయి. వీడు కాస్త టెర్రిఫైయింగ్‌గా ఉన్నాడు. నేను అక్కడికి రాను. బీనియోకు అటాక్ చేసేస్తాడు. వాడు దాన్ని డాడ్జ్ చేసేస్తాడు. ఇంక మీ స్పాక్ జాంగ్‌సో గాడైతే భయపడతాడనమాట. ఎందుకంటే ఈళ్ళింత ధ్వంసాలు చేస్తున్నాడు గదా! అందుకే కాస్త భయపడుతూ ఉంటాడు. ఇంకిలా అనుకుంటాడు. బాబోయ్! ఏం మాన్‌స్టర్స్‌రా నాయనా! ఇందాక నా ఫైట్ జరిగింది గదా! చూసుకుంటే పిల్లలాటలా ఉంటుంది. వీళ్ళు చేసే ధ్వంసం కింద అని చెప్పి అనుకుంటాడు. వాడి అసిస్టెంట్ ఉండి అలా ఏం లేదు. అది చాలా బావుంది అనైతే చెప్తాడు. ఇంకా తర్వాత మాస్టర్ మా అనైతే ఓడిచ్చేస్తాడు ఒకడు. ఇంకా తర్వాత ఇంకో హంటర్ కూడా ఓడిపోతాడు. ఇంక చాయా అండ్ బీనియోకు మాత్రమే మిగులుతారు. అండ్ బీనియోకు ఇలా చెప్తారు. ఓహ్! ఎవర్రా నెక్స్టు? అండ్ మీరనుకోవచ్చు మీరు నన్ను మాత్రమే ఫేస్ చేస్తున్నారని. చాయన్ గూడా ఉంది. మీరు నన్ను కాస్త అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇంకప్పుడే చాయే ఫైట్ దగ్గరికి తీసుకెళ్తే తనుండి ఇలా అనుకుంటుంది జాపనీస్ హంటర్. ఆహ్, ఛ! నేను తను కేవలం ఫాస్ట్‌గానే ఉంటుందనుకున్నా. బట్ మిగతాయన్నీ చూసుకుంటే అలా కాదు. నేను తన్ని కొట్టడానికి ఏ ప్యాటర్ను పనిచేయట్లేదు. చాయన్ యొక్క నిక్‌నేమ్ 'ది డాన్సర్'. తనకు ఆ పేరెందుకొచ్చిందంటే తన నింబుల్స్‌ని అలా ఎలా పడితే అలా డాన్స్ లాగైతే మూవ్ చేస్తుంది. అండ్ క్విక్‌గా ఎనిమీనైతే డౌన్ చేసేస్తుంది. బట్ కొంచెం ఎంబారస్మెంట్‌గా అనిపించడం వల్ల గిల్డ్ లీడర్ అయితే తన యొక్క నేమ్‌ని తీసేసాడు. దానివల్లే మిగతా వాళ్ళు ఎవ్వరికీ పేరు గురించి తెలీదు అని చెప్పి అటాక్ చేస్తుంది. అండ్ తనైతే టచ్ చేస్తుంది. ఇంకా చాయ మనసులో ఇలా అనుకుంటుంది. నేను త్వరగా ఎళ్లి బీనియోకుకి హెల్ప్ చేయాలి. ఇంకప్పుడే వెనకాల నుంచి జాపనీస్ హంటర్ వచ్చి కుమామోటో అనుకుంటా. యెస్. వాడైతే పట్టుకుందామని చూస్తాడు. చూసి ఇక లైక్ ఎనకాలకొచ్చేసి ఇలా అనుకుంటాడు. నేను ష్యూర్‌గా అన్నా వాళ్ళైతే తనని టేక్ కేర్ చేసుకుంటారు.
నేనిప్పుడు ఈ అమ్మాయి సంగతేంటో చూడాలి అని జెప్పి వస్తాడు. దాంతో చాహి ఏమో తన బెస్ట్ స్కిల్‌ని యూజ్ చేసి మొహం మీద రప్ప రప్ప కొట్టేసిద్ది. అది చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. పైగా తను ఏమన్నా 1 గాదు, 2 గాదు 14 కొట్టింది అలా. చాహి లోపల ఇలా అనుకుంటుంది. కాస్త గట్టిగా కొట్టేసినట్టున్నాని. కుమమోటో గాడు ఇప్పుడు కోపంగా ఉంటాడనమాట. వాడికి కోపం వస్తే వాడు ఎలా ప్రవర్తిస్తాడో వాడికే తెలీదు. చేంజెస్ వస్తాయి వాడిలో. అదొక్కటే గాదు. వాడికి కోపం వచ్చిందంటే ఎదుటోళ్ళు ఓడిపోవాల్సిందే. ఫైట్ అయిపోయిన తర్వాత వాడికేమీ గుర్తుండదు. వాడో పెద్ద దూలగాడు అని చెప్పి వాళ్ళ టీమ్‌మేట్స్ అయితే అంటూ ఉంటారు. పైగా వీడు కాస్త ఇరిటేషన్ తెప్పించే అటాక్స్ కూడా వేస్తాడు. అండ్ ఎదుటోళ్ళకి కోపం తెప్పిస్తాడు గూడా. అండ్ వీడంతట వీడే బీ ర్యాంక్ గేట్స్‌ని గూడా వీడి ఓన్‌గా క్లియర్ చేయగలడు. వాడొకవేళ పార్టిసిపేట్ చేస్తే ఏ ర్యాంక్ గేట్స్ ఉంటాయి కదా! వాటిని కూడా క్లియర్ చేసేస్తాడు. సో, ఎస్ ర్యాంక్ హంటర్ కింద రియల్ కూడా అయ్యుంటాడు. కొరియన్ టీమ్ మెంబర్స్ సీరియస్‌గా ఇంజ్యూర్ అవ్వాలనుకోకపోతే వాడిని ఆపండి. ఒకటో రోజే ఉండి నేను వాడిని కేవలం టెస్ట్ చేయాలని మాత్రమే చూస్తున్నా. ఒకవేళ మీరు ఆపాలనుకుంటే ఇప్పుడే మంచి సమయం తనని ఆపటానికి. పర్లేదులే వాళ్ళు చేసిన డ్యామేజ్‌కి మనమైతే రీఫండ్ ఇద్దామని జెప్పైతే అంటాడు. ఇక వెంటనే వాడుండి కొట్టబోటానికి వస్తంటే జిన్‌వూ వచ్చి ఆపేస్తాడు. ఇంగ జిన్‌వూ ఉండి ఇలా చెప్తాడు. సారీ నేను మీ ఫైట్‌ని డిస్టర్బ్ చేసినట్టున్నా. చెత్తనా కొడకా అని చెప్పి కొట్టబోటానికి వస్తంటే మన జిన్‌వూ ఈజీగా వాడినైతే కింద పడేస్తాడు. ఏయ్! అమ్మో! అనేకావా? నువ్వు అబ్సల్యూట్‌లీ ష్యూర్‌గా ఉన్నావా తను ఒక మేజ్ టైప్ హంటర్ అని క్యోటో రోజీ అయితే అడుగుతాడు. ఆ! అవును. అఫీషియల్ సోర్సెస్ ఏవైతే చెప్తున్నారో అదే తను ఒక మేజ్ టైప్ హంటర్. హంటర్ చాయిన్ అండ్ మిగతా కొరియన్ టీమ్ మెంబర్స్ కూడా ఓడిపోయారనుకుంటా ఇందులో. చూస్తుంటే బీనోకు కూడా దొరికిపోయాడు. బీనోకు మనసులో ఇలా అనుకుంటాడు. ఒకవేళ మనం స్కిల్స్‌ని కంపేర్ చేయాల్సొస్తే మీది కాస్త ఎక్కువగా ఉంది. నేను ఒకవేళ ట్రాన్స్‌ఫార్మ్ అయినా కూడా అంత డిఫరెన్స్ ఏం కనపడదు. ఇంకా హానిగా వచ్చి మిస్టర్ హంటర్ సంజయ్ గోటో సాన్ మీకొకటి చెప్పాలనుకుంటున్నారని చెప్పి గోటో రోజు అయితే వస్తాడు. మనం 1v1 ఫైట్ చేద్దాం ఏమంటావ్? అనైతే చెప్తాడు. అంతటితో చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూస్తూ ఉంటే వీడు కాస్త స్ట్రాంగ్‌గానే ఉన్నట్టున్నాడు. సో, వీడికి నేను ఎంత స్ట్రాంగో తెలియాలని వీడు అనుకుంటున్నాడు బేసికల్‌గా. అండ్ ఎనీవే నేనైతే అంత ష్యూర్‌గా లేను తనేమనుకుంటున్నాడో. అండ్ పైగా ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను డెమన్ క్యాస్టిల్‌లో బారన్‌తో ఫైట్ చేసిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అయ్యానో తెలుసుకోలేదు గదా! సరే చూద్దాం అని చెప్పి నవ్వుతాడు. ఏంటి ఈడు నవ్వుతున్నాడని చెప్పి ఈ కోటో రోజు కాస్త కోపడతాడు. హానిగా ఉండి తనైతే మీ ఛాలెంజ్‌ని ఒప్పుకున్నాడు. కానీ ఒక కండిషన్ అయితే ఉంది. కండిషనా? ఏంటి? మీరు మీ ఫుల్ స్ట్రెంగ్త్‌ని యూజ్ చేసి తనతో ఫైట్ చేయాలి అనైతే చెప్తుంది. ఈ పిల్లనాయాలు గాడు నిజంగానే సీరియస్‌గా ఉన్నాడా అని క్యోటో రోజీ అనుకుంటాడు. ఏయ్! నైస్ యాహ్! మాకు మా ఎస్ ర్యాంక్ హీలర్ షిమిజు ఉన్నంత వరకు ఎవరు అంత సీరియస్‌గా గాయాలైతే అవ్వరు. నాకు ఓకే. అండ్ షిమిజు నువ్వు కాస్త ఇంజ్యూర్ అయిన వాళ్ళని కేర్ తీసుకో. అండ్ నువ్వు కూడా యూజ్ చేయాల్సుంటుంది వాడి మీద హీలింగ్ మ్యాజిక్‌ని అనైతే చెప్తాడు. ఓహ్! తను ఎంత ఎస్ ర్యాంక్ హంటర్ కాబట్టి కాస్త స్ట్రాంగ్‌గానే ఉంటాడు. అండ్ నేనైతే అంతగా హోప్స్ పెట్టుకోవట్లేదు క్యోటో రోజీ గెలుస్తాడని. అని మాస్టర్ అయితే అనుకుంటాడు. ఇంక చాయే ఉండి బట్ తను ఏ ర్యాంక్ డంజన్ బాస్ అది కూడా హై ఆక్స్ పైగా అవి 100 ఉన్న వాటితోనే తానంతట తానే క్లియర్ చేశాడు. ఇక బీజాపు ఉండి "నువ్వు ఓకేగా ఉన్నావా? ఎందుకంటే ఇంతమంది హంటర్స్ ముందు నీకు బ్యాట్స్‌మెన్‌లు వచ్చేయాలే." "వెల్ అలా ఏం లేదులే. నేను నా ముక్కునైతే మూసేసుకుంటా జేజోఎల్ ఐడీకెళ్ళేటప్పుడు. అండ్ మీరు జెన్యూన్ రిక్రూట్ చేసుకుందామని చూస్తున్నారు కదా!" అంటే "అవును" అంటాడు. "అలా అయితే మీరు ఈ మ్యాచ్‌ని ఆపట్లేదా?" అంటే నేననుకుంటుందేంటంటే అది నార్మల్ ఫైటే అయుంటుంది. బికాజ్ గోటో గూడా ఉన్నాడు కాబట్టి. అలా అయితే ఎందుకని మీరలా చేయట్లేదంటే, సేమ్ రీజన్ నీకెలా ఉందో నాకు గూడా అలానే ఉంది అని జెప్తాడు. నువ్వు గూడా ఈ మ్యాచ్ కోసం ఎక్సైటెడ్‌గా ఉన్నావు గదా చాయ్ అదైతే జెప్తాడు బీనియోకు. ఇంకా మనసులో ఇలా అనుకుంటాడు. ఒకవేళ సంజీవుకి నిజంగానే ఆ పవర్ ఉంటే కంటిన్యూయస్‌గా స్ట్రాంగ్ ఎవరైతే అవ్వగలరో, అలా జూసుకుంటే తను ఈ పాటికి చాలా స్ట్రాంగ్ అయ్యి ఉంటాడు. మేము ఇదివరకు మీట్ అయిన దానికంటే. సరే ఇక మొదలు పెడదామని చెప్పి జెన్‌వో అంటే వెంటనే క్యోటో రోజీ చెయ్యి అయితే జెన్‌వో ఐస్ ముందలకైతే తీసుకొస్తాడు. జెన్‌వో ఊకే అలా అనేసి డాడ్జ్ చేసేస్తాడు. ఇక జెన్‌వో ఉండి నేను ఇప్పుడే కదరా స్టార్ట్ చేసింది. పద వెళ్దాం అని అన్నానో లేదో అట్లా మొహం మీదకొచ్చేసావు. ఇంక ఈడుండి నేనేమన్నా మిస్ అయ్యానా అనైతే చెప్తాడు. ఈడు మేస్ టైప్ అంటరా బొక్కేం కాదు. ఆ సౌండ్ లేకుండా నడిచే మూవ్స్ గాని నువ్వు వేరే వాళ్ళని ఫూల్ చేయొచ్చు. నన్ను కాదు అని చెప్పి క్యోటో రోజీ అంటాడు.
నేనింకా నీ ముందున్న సీక్రెట్స్ అన్నీ బయటికి లాగుతా. అండ్ చాలా వరకు చాలా రివీల్ చేసేసి, నువ్వు ఎంత పెద్ద పోటుగాడివో నిరూపిస్తానైతే చెప్తాడు. ఐ మీన్ మనసులో అనుకుంటాడు. జనుము ఉండి మిగతా వస్త్రాంగ కంఠస్తో పోలిస్తే వీడు కాస్త ఎక్స్‌ట్రీమ్‌గా స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. కానీ వీడి అటాక్స్‌ని నేను ఈజీగానే డాడ్జ్ చేయొచ్చు. పెద్ద అంతేం లేదనైతే చెప్తాడు. ఇంకా జనుము మళ్ళా నవ్వితే ఈడికి మళ్ళా కోపమొస్తుంది. ఏయ్! ఇంక ఆపేద్దామా అనైతే చెప్తే, లేదు గోటో సార్ కాస్త సీరియస్‌గా తీసుకుంటున్నాడు ఈ మ్యాచ్‌నైతే చెప్తారు. ఆ అటాక్స్ చాలా క్రేజీగా ఉన్నాయి. నా ఐస్ కూడా ట్రాక్ చేయలేకపోతున్నాయి. అంత ఫాస్ట్‌గా ఉన్నారు. బట్ హంటర్ సంగ్ జిన్ వో కూడా చాలా బానే హోల్డ్ చేస్తున్నారు. జపాన్ హంటర్స్ యొక్క అటాక్స్‌ని డాడ్జ్ చేస్తున్న వాళ్ళు అసలు అంతమంది లేరు. జిన్‌వో ఉన్నాడు. చాహే ఉండి హంటర్ సంగ్ జిన్ వో కేవలం హోల్డ్ చేయట్లేదు. ఎందుకంటే గ్యోటో రోజీ అంత గట్టిగా అటాక్స్ చేస్తున్నా కూడా తనైతే తనని ఎక్కిరిస్తున్నాడబ్బా! ఈ చాయ్ చాంగిన్ వస్తాడక్కడికి. నేనెళ్ళినప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఏదో అయినట్టున్నాయి ఇక్కడ. క్యోటో రోజు ఒక అటాక్ ఏస్తాడు. అండ్ నువ్వు ఈ డాడ్జ్ చేయగలవా అని చెప్పి అంటాడు. అది లక్ వల్ల అయి ఉంటుందిలే అని చెప్తాడు. ఇంకిలా అంటాడు. ఒకవేళ నేను నా ఫుల్ స్ట్రెంగ్త్‌ని ఉపయోగించకపోతే ఈ పిల్లనాయాల ముందు ఓడిపోతా. నేను నా మైండ్‌ని చేంజ్ చేసుకుంటున్నా. నేనిప్పుడు వీడిని చంపేయబోతున్నా అని చెప్పి ఫుల్ రేజ్‌లో అయితే వస్తాడు. ఇక సిస్టమ్ చెప్పుద్ది. బ్లడ్ లస్ట్ వస్తుంది ఆడికి అంటే ఏంటి బ్లడ్ లస్టా? అనైతే చెప్పి తన హ్యాండ్‌నయితే పట్టేసుకుంటాడు క్యోటో రోజీ. ఇంక మనసులో ఉండి ఇలా అనుకుంటాడు. ఒకవేళ నేను ఈడితో ఇంకా ఆడుకుంటే నాకు ఎమర్జెన్సీ ట్విస్ట్ వస్తది. ఎప్పుడు డాంగ్ సుక్‌తో ఫైట్ చేసినప్పుడు, కాంగ్ టేసిక్‌తో ఫైట్ చేసినప్పుడు ఏదైతే వచ్చిందో అది మళ్ళా వచ్చి రేయ్! ఈడిని చంపేయరా అనైతే చెప్తుంది. ఒకవేళ నేను కాస్త స్లోగా ఉండుంటే నా ఐ సైట్ పోయేది కదరా! ఇంకో క్యోటో రోజీ ఉండి అబ్బా! ఏం ఇంటెన్స్ ఎనర్జీరా! తను నా విష్‌ని గ్రాబ్ చేసుండొచ్చు. బట్ తను నా హ్యాండ్‌ని గ్రాబ్ చేసాడు ఫాస్ట్‌గా. ఏంటి నువ్వు నాతో ఆడుకోగలవనుకుంటున్నావా? ఇక జనువండి నేనంత ష్యూర్‌గా లేను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. బట్ ఈ మ్యాచ్ అయితే అయిపోయింది. నేను నీ చెయ్యిని పట్టేసుకున్నా. అండ్ నీకిలా ఎండ్ అవ్వటం ఇష్టం లేదు గదా! ఈ మ్యాచ్ అనైతే చెప్పి ఇద్దరు ఫుల్ రేస్‌లోకెళ్ళి ఒకళ్ళకొకళ్ళు ఫైట్ చేసుకోవాలని చూస్తారు. ఇంకప్పుడే బీనియోకు అండ్ చాయ్ వచ్చి జెన్‌వుని ఆపేస్తారు. అండ్ గోటో రోజీ వాడినైతే ఎనకాల నుంచి ఇద్దరొచ్చి ఆపేస్తారు. ఇంకా తర్వాత వాళ్ళ మధ్యలో ఐస్ బాల్ అయితే ఏస్తారు. ఇంక బీనియోకు ఉండి ఇంకా ఈ మ్యాచ్‌ని ఆపేద్దాం. వీడే జపాన్‌లో ఉన్న హంటర్స్ అందరిని కాస్త కంట్రోల్ చేసేది అండ్ చాలా బెస్ట్ హంటర్ గూడా. మనం ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేం తనకేమైనా ఇంజ్యూర్ అయితే అని చెప్పి చాహే అంటుంది. ఈ ఫైట్ వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. మనం రేపు పెట్టుకుందాం అనైతే చెప్తాడు బీనియోకు. ఇంక నేనేమన్నా నిన్ను ఇబ్బంది పెట్టానా వచ్చి ఇలా పట్టుకొని అంటే లేదు లేదు అలా ఏం లేదనైతే చెప్తాడు. ఇక మాస్టర్ మామ ఉండి జెను దగ్గరకొచ్చి ఓహ్! నీ బాడీ కాస్త స్ట్రాంగ్‌గానే ఉంది. అండ్ నీకు ఇంక్రెడిబుల్ ఫిజిక్ కూడా ఉంది. నా గిల్డ్ మ్యాజిక్ యూజర్స్‌తో నిండిపోయింది. అండ్ ఫిజికల్‌గా ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉన్నారో అలాంటి హంటర్స్ నేను తీసుకుందాం అనుకుంటున్నా. సో, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నా గిల్డ్‌లో జాయిన్ అవుతావా అనైతే చెప్తాడు. ఇంక ఎనకాల నుంచి చాయ్ చాంగ్‌ని నరుస్తూ నాష్ట్రమా హంటర్ సంగ్ జిన్‌వు మేజ్ టైప్ హంటర్. ఏంటి? అనైతే షాక్ అవుతాడు. ఇంక జిన్‌వు గూడా నేను కొద్దిగా ఎక్స్ట్రా చేసినట్టున్నా. నాకు ఇప్పుడే తెలిసింది హంటర్స్ యొక్క ట్రూ స్ట్రెంత్ అని. ఆల్సో నేను కొంచెం ఫౌండ్ చేయగలిగాననమాట. కొంచెం చిత్ర విచిత్రమైంది. అదేంటంటే గోగని, చాయ్ చాంగిన్, జాయిన్, బీక్యోను అండ్ క్యోటో రోజీ వీళ్ళందరి మధ్య షాడోస్‌నయితే పెట్టాను. ఈవెన్ దో వాళ్ళు ఎస్ ర్యాంక్ హంటర్స్ అండ్ వాళ్ళు డిటెక్ట్ చేయలేకపోయారు నా సోల్జర్స్‌ని ఎక్కడ పెట్టాను అని. వాళ్ళ షాడోస్‌లో నా షాడో సోల్జర్స్‌నయితే పెట్టాను. నాకు కొంచెం షాక్‌గా ఉంది. ఎందుకంటే క్యోటో రోజీ కూడా నేను పెట్టానన్న సంగతి సెన్స్ చేయలేకపోయాడు. ఇక జంబూ ఉండి చైర్మన్ గోగని గారు మీరు అడిగారు గదా! నన్ను జేజో ఐలాండ్‌లో పార్టిసిపేట్ జేస్తావా అని. అంటే షాక్ అవుతాడనమాట. ఇంకెనకాల నుంచి హానెకావ వచ్చి క్యోటోరోజీ అనైతే పిలుస్తుంది. ఈడేమో భయంతో వణికిపోతా ఉంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకో చాప్టర్‌లో చూసుకుంటే ఈనియోకు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అది నిజంగానే పాసిబుల్లా? ఎందుకంటే డబుల్ అవేకెన్ అయినోళ్ళకి లిమిట్‌లెస్ గ్రోత్ ఉంటుందా? అండ్ వాళ్ళు స్ట్రాంగ్ అవ్వగలరా? తను ఎంత స్ట్రాంగ్ అయి ఉంటాడబ్బా! అంతా సంజయ్‌ని రెక్రూట్ చేసుకోవటం యూజ్‌లెస్. ఎందుకంటే తనతో మాట్లాడడానికి చాలా వేసే ఉన్నా అదొక టైం వేస్ట్ లాంటిది. సో, ఇప్పుడు మేము ప్లాన్ బినైతే అమలు చేయాల్సుంటుంది. అప్పుడే తనకైతే ఒక లిస్ట్ వస్తుందనమాట. జేజో ఐలాండ్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అని జెప్పి. ఇక చూసి షాక్ అవుతాడు బీనియోకు. హంటర్ సంజయ్ ఎక్కడ్రా అని. ఇంకప్పుడే క్యోటో రోజీ ఇలా మాట్లాడుతా ఉంటాడనమాట ఫోన్‌లో. సౌత్ కొరియాలో కొందరు స్ట్రాంగ్ వ్యక్తులు కూడా ఉన్నారు అంటే, వాళ్ళు నీకంటే అంత స్ట్రాంగ్ ఏం కాదు వీకే అనైతే చెప్తాడొకడు. ఇంక వాడి ఐడెంటిటీ చెప్తారు. వాడి పేరే సుగిమోటో రైజీ. ఎస్ ర్యాంక్ అంటే డాన్ సాల్ గిల్డ్ సబ్ గిల్డ్ మాస్టరు.
నేనంత ష్యూర్‌గా లేనని 'క్యోటో రోజీ' అంటే అండ్ తన పేరేంటనైతే అడుగుతాడు కాల్‌లో. 'సంగ్ జిన్ వూ' ఎవరు రీసెంట్‌గానే అవేకెన్ అయ్యాడు గదా! 'ఎస్ ర్యాంక్ హంటర్' కింద కొరియాలో అంటే, తన పేరు లిస్ట్‌లో లేదు గదా! ఏంటి లిస్ట్‌లో పేరు లేదు అతనిది. ఎవరైతే అటెండ్ అవుతారో సౌత్ కొరియా హంటర్స్ వాళ్ళ లిస్ట్‌నయితే చూసా. 'చాయ్ జాంగ్ ఇన్', 'చాయ్ ఎన్', 'బీ క్యోన్ వూ', 'మా డాంగ్ ఓక్', 'ఇమ్ టేక్ యూ', 'మిన్ బియోంగ్' ఈ ఆరుగురు అయితే ఆ 4 రోజుల తర్వాత రైడ్‌లో జాయిన్ అవ్వబోతున్నారు. అది అసాధ్యం. చైర్మన్ గో గాని యెస్ ర్యాంక్ అంటారు. పైగా ఇంత స్ట్రాంగ్‌గా ఉండేవాడిని ఎందుకు రెక్రూట్ చేసుకోలేదు? కంగారు పడకు. ఆల్రెడీ 16 యెస్ ర్యాంక్ అంటాస్ అటెండ్ అవుతున్నారు ఈ రైడ్‌కి. అక్కడ అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదులే. లేదా నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నా ఏమో! ఆ తర్వాత యాంట్స్ సీన్స్ చూపిస్తారనమాట మనకి. బావుంటాయి వినండి. ఈ ఐలాండ్ నుంచి పారిపోవాలి. ఎక్కడికైతే అక్కడికి. ఇక్కడ ఫుడ్ లేదు. పిల్లల్ని తింటున్నారు. ఇక్కడసలు ఫుడ్డే లేదు మా కింగ్‌డమ్ సిటిజన్స్‌కి సరిపోవాల్సినంత. ఇలా చూసుకుంటే మేము ముందుకు వెళ్ళలేము. నాకు స్ట్రాంగ్ సోల్జర్స్ కావాలి. నాకు ఎంత స్ట్రాంగ్ అయినోడు కావాలంటే ది అల్టిమేట్ సోల్జర్ కావాలి నా పీపుల్‌ని లీడ్ చేయడానికి. మేము వాళ్ళని భయపెడతాం మా కింగ్‌డమ్ కోసం. ఫర్ ద కింగ్‌డమ్. మేము వాళ్ళని భయపెడతాం. ఖచ్చితంగా మేము వాళ్ళని భయపెడతాం. మేము వాళ్ళని భయపెడతాం. పైగా మేము ఖచ్చితంగా స్ట్రాంగ్ అయి తీరుతాం. అని ఒక గుడ్డులోంచి యాంట్ అయితే బయటకొచ్చి అరుస్తుందనమాట గట్టిగా. ఇంక ఇలా చెప్తుంది. మేము ఖచ్చితంగా తిని స్ట్రాంగ్ అవ్వాలి. అందుకు చాలా బాగా తినాలి. అండ్ చాలా స్ట్రాంగ్ అవ్వాలి. మై స్వీట్ చిల్డ్రన్ అనైతే చెప్తుంది. ఇంకా తర్వాత జిన్‌వూ ఇంట్లో ఏమో చాలా మెస్సీగా ఉంటుంది. ఇంక జిన్‌వూ ఏమో ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ పెట్టి ఇలా అనుకుంటాడు. నేనెళ్ళిన తర్వాత కాస్త మెస్సీగా అయిపోయింది డీమన్ క్యాస్టిల్‌కి ఇక్కడికెళ్ళినప్పుడు. ఇక జిన్‌వూ మదర్ ఉండి ఏం పర్లేదు. మనం ఎప్పుడు క్లీన్ చేద్దాము. అసలకే చాలా రోజులైపోయింది కలిసి క్లీన్ చేసి. అని వీళ్ళైతే క్లీన్ చేస్తా ఉంటారనమాట. ఇక జిన్‌వూ మదర్ ఉండి, "నేను నిద్రపోతున్నావు గదా! ఈ 4 ఇయర్స్. మీ ఫాదర్ గురించి ఏమైనా న్యూస్ ఇన్నావా?" అంటే, "లేదు" అని చెప్తాడు జిన్‌వూ. ఇక జిన్‌వూ మనసులో ఇలా అనుకుంటాడు. నేనొక హంటర్ అన్న సంగతి మా అమ్మకి చెప్తే, మా అమ్మ ఏమంటుందసలు? మా అమ్మ ఇక్కడ ఉండటానికి రీజన్ ఇదే. ఈవెన్ దో నేను డబ్బులు బానే సంపాదిచ్చాను అండ్ అవి సరిపోతాయి. అండ్ నార్మల్ పీపుల్ కూడా డ్రీమ్ చేయలేరు అంతలా ఉంటాయి. అండ్ స్టిల్ అమ్మ నాన్న కోసం చూస్తూనే ఉంది. అండ్ తను వస్తాడని చెప్పి ఆశగా చూస్తుంది. అండ్ ఈ ఫ్యామిలీలో చూసుకుంటే మా అమ్మకి నేను కావాలి. అండ్ 'జేజు ఐలాండ్' రైడ్ ఏదైతే ఉందో అందులో చూసుకుంటే కాస్త యాంట్స్ అనేవి ఫాస్ట్‌గా ఎవాల్వ్ అవుతున్నాయి. అండ్ కాస్త టెర్రిఫయింగ్‌గాను ఉన్నాయి. ఇంకప్పుడే టీవీలో మ్యూటెంట్ యాంట్స్ గురించయితే చెప్తారు. అండ్ మ్యూటెంట్ యాంట్స్ ఏవైతే ఉన్నావో అవి మిగతా మనుషులన్నిటిని తినేస్తున్నాయి. అండ్ అవి ఫాస్ట్‌గా ఎవల్యూషన్ కూడా అవుతున్నాయి. మీరేవైతే చూస్తున్నారో ఇప్పుడు ఫస్ట్ రైడ్, సెకండ్ రైడ్ ఎళ్ళినప్పుడు రికార్డ్స్ ఉంటాయి గదా! అవి మీకు చూపిస్తున్నాం. ఎప్పుడైతే ఫస్ట్ అప్పీర్ అయిందో అవి క్రాల్ అవుతాయన్నమాట భూమి మీద. మీరు బయట నుంచి చూస్తే గనక ఇది కాస్త పెద్ద యాంట్‌లా కనబడుతుంది. సరే అదంతా పక్కన పెట్టేస్తే ఇది థర్డ్ రైడ్‌లో జరిగిన యాంట్ యొక్క ఫోటో. ఈ యాంట్స్ చూసుకుంటే అవి కాస్త హ్యూమన్‌గా ఉన్నాయి. అండ్ వాటికి 2 లెగ్స్ ఉన్నాయి. అండ్ ఒక చిన్న హెడ్ కూడా ఉంది. అండ్ వాటంతట అవే వాక్ చేయగలవు. చూస్తుంటే అవి కాస్త అలిగిలానే ఉన్నాయి. చూస్తూ ఉంటే 4 ఎక్స్‌ట్రా లింబ్స్‌ని కూడా వాడగలవవి హ్యాండ్స్ లాగా. ఈ చేంజ్ ఏదైతే ఉందో అది 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది. అండ్ ఇది రీసెంట్‌గానే జరిగింది. అండ్ జపాన్‌లో చాలా హెవోయిక్‌నైతే క్రియేట్ చేసింది. చూస్తుంటే హ్యూమన్ కంటే ఎక్కువే. ఎందుకంటే వాటికి వింగ్స్ గూడా ఉన్నాయి. గాల్లో ఎగరగలవు. ఇంకా అవి కొంతమంది చూసి రిపోర్టర్స్ కూడా ఏంటవి ఎగరగలవా? ఏంటి అని చెప్పి జనాలు షాక్ అవుతారు. మిగతా హంటర్స్ ఉంటే పారిపోవాలని చూస్తారు. ఎందుకంటే వాటికి లింబ్స్ ఉన్నాయి, వింగ్స్ ఉన్నాయి. ఏదైతే మిగతా హంటర్స్ గూడా జాయిన్ అయ్యారు వాటిని చంపేయడానికి. అండ్ ప్రీవియస్ హంటర్స్ కూడా లైఫ్‌నైతే రిస్క్ చేశారు. ఇంక జిన్‌వుకి కొంచెం నెగటివిటీ అయితే వస్తుందనమాట. తను ఎందుకు ఎళ్ళట్లేదు అంత స్ట్రాంగ్ అయితే జైజు ఐలాండ్‌కి అని చెప్పి వస్తాయి. ఇంక జిన్‌వు ఉండి నేను వీళ్ళనే పిచ్చి కూతలకి పట్టించుకోవాల్సిన పని లేదు. బట్ జీనా ఎలా రియాక్ట్ అవుద్దామో అని భయమేస్తుంది. అది హంటర్ సంగ్ జిన్‌వు కదా! అని చెప్పి చుట్టుపక్కలోళ్ళైతే గమనిస్తారు. ఇంగప్పుడే జిన్‌వు ఫోన్ చేస్తాడు. జిన్‌వు ఉండి "నువ్వు ఇంకా హోటల్‌లోనే ఉంటున్నావా?" అంటే, "లేదు. నేను రీసెంట్‌గానే ప్లేస్ మారా. అండ్ మా అమ్మకి ఫోన్ చేశా. తనైతే నాకు ఒక ప్లేస్ చెప్పింది. అండ్ పైగా నేనొక ఆఫీస్‌నైతే వెతికాను. నీకు చూడాలని ఉందా?" అని చెప్పైతే చెప్తాడు. ఇంక వీళ్ళేమో ఆఫీస్‌కొస్తారు. ఇంక ఇలా చెప్తాడు.
మనం ఒక ఇల్లు పెట్టాలనుకుంటే ఆఫీస్ కావాలి గదా! సో, ఈ ప్లేస్ ఎలా ఉంది? నేమ్ నీకు నచ్చుద్దా? అనైతే అంటాడు. పైగా ఇది మన ఇల్లుకి అంత దూరం కూడా కాదు. ఇది కొద్దిగా పెద్దగా లేదు మన ఇద్దరికీ అంటే, మర్చిపోతున్నావా? గిల్డ్ మాస్టరు, సబ్ గిల్డ్ మాస్టరు అండ్ ఒక ఎంప్లాయీ మనకి 3 పీపుల్ గావాలి ఒక గిల్డ్ మెయింటైన్ చేయాలంటే. అలా అయితే మనం ఇంకొక పర్సన్‌ని కూడా హైర్ చేసుకుందాం. నాకు తెలిసి ఒక అంటున్నాడు ఈ ప్లేస్ మొత్తం ఫిల్ చేసేస్తాడులే. అండ్ పైగా ఒక పర్సన్ ఉన్నాడు నేను మీట్ అవ్వటానికి అంటే ఎవరు అనైతే అడుగుతాడు. అండ్ తను ఒక ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు ఫారినర్. తను చెప్పాడు "నువ్వు ఎంత త్వరగా అయితే అంత త్వరగా తనని కాంటాక్ట్ అవ్వాలి. అండ్ తను సెప్టెంబర్ 17థ్ వరకే ఉంటాడంట." ఏంటి ఫారినరా? ఇంగ్లీష్‌లో మాట్లాడతాడా? అని జిన్‌వుకి వెంటనే సెన్స్ వస్తుంది. ఓహ్! ఆగు ఏమైందంటే నేను హోమ్‌ని విజిట్ చేయాలని అయితే చెప్పేసి ఎళ్ళిపోతాడు. అక్కడేమో ఒకడు కత్తి తీసుకొని భయపెడతా ఉంటాడనమాట. నువ్వేమన్నా నాయిస్ చేస్తే సంపేస్తా నిన్ను. నీకు తెలుసా ఎంతమంది నా చేతుల్లో చచ్చిపోయారో అంటే వాడేమో మొక్కుతా ఉంటాడు ప్లీజ్, ప్లీజ్ అని. ఇక వీడేమో అందుకే నాకు ఈ నైబర్‌హుడ్ అంటే ఇష్టం. అవును. నాకు కూడా ఈ నైబర్‌హుడ్ అంటే ఇష్టం అని చెప్పి జెను ఎనకాలకైతే వస్తాడు. అది చూసి ఆడు కాస్త భయపడతాడు. నేను కాస్త క్యూరియస్‌గానే ఉన్నాను. అండ్ పైగా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే, నాకు లెక్చర్‌లు ఇవ్వటానికి వచ్చావా ఇప్పుడు నువ్వు? సరే అయితే కానీ అని చెప్పి అటాక్ చేయడానికి వస్తాడు. ఇంకా రాంగానే మన జిను వెంటనే ఒక ఈవిల్ లుక్ వస్తది. వచ్చి నాకిప్పుడు అర్థమైంది అని చెప్పి అంటాడు. అండ్ వాడి మీద కత్తి పెడతాడు. ఒకవేళ నువ్వేమన్నా తప్పు చేస్తే అది సరిదిద్దుకోవటం చాలా కష్టం అని చెప్పి వాడినైతే కోసేస్తాడనమాట కాళ్ళని. ఈడేమో అరుస్తాడు. త్వరగా ఇంటికెళ్ళిపోతే బావుండు నేను. ఎప్పుడైతే డార్క్‌గా మారకముందో. ఇంకా ఆ స్టేజ్ ఏమో పారిపోతారు. నువ్వు బిఫోర్ మిడ్‌నైట్ కంటే మారిపోతే మంచిది. ఎందుకంటే నువ్వు కూడా బతకాలి గదా! మీరు వాడిని చంపేయండి. వాడు 12 గంటే మారకముందే. ఐ హోప్ నువ్వు చచ్చిపోవని. ఒక హైయాక్ సరిపోద్దా నీ కుక్కని కొట్టినట్టు కొట్టడానికి? ఓకే. రేపే జేజు ఐలాండ్ రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. అని జెప్పి ఇక నెక్స్ట్ డేలో చూసుకుంటే ఒక హెలికాప్టర్ అయితే ఎగురుతా ఉంటుంది. ఆ హెలికాప్టరే హంటర్స్‌ని హోల్డ్ చేస్తూ తీసుకెళ్తుందనమాట. ఇంక క్యోటో రోజు ఫోన్ పట్టుకొని వణుకుతా ఆ రోజు ఆ ఫీలింగు నాకు చావు కనపడింది హంటర్ సంగ్ జిన్‌వు దగ్గర. అండ్ నేను కాస్త సెన్సిటివ్‌గా మారిపోయినట్టున్నానైతే చెప్తాడు. అండ్ తన హ్యాండ్‌ని కళ్ళే చూసుకుంటే మన జిన్‌వు వేసిన మార్క్ అయితే కనబడుతుంది. సో, దానికి వీడైతే భయపడుతూ ఉంటాడు. అండ్ అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ ఈసారి 3 చాప్టర్స్ చేశా మీకోసం. హోప్ నచ్చిందనే అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ కలుస్తా. అంటిల్ దెన్ బై బై.